మేడం, నేను ఈ చెక్ మీద సంతకం పెట్టాలంటే నువ్వు ఈ వైట్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ఇదెందుకు వదినా? నువ్వు టైంకి వడ్డీ కట్టకపోతే నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నా మీద నమ్మకం లేదా వదినా? నాకు నీ మీద నమ్మకం కాదు కావాల్సింది, నీ సంతకం. నీకు డబ్బులు కావాలంటే సంతకం పెట్టు, లేదంటే లేదు. పెడతా. పెట్టు. వదినా, కట్టుకున్న భర్త కూడా ఈ విషయంలో నాకు తోడుగా నిలబడలేదు. నువ్వున్నావు వదినా, నువ్వున్నావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అలాగే వెళ్ళి అర్జెంటుగా వ్యాపారం చేసుకో, అభివృద్ధిలోకి రా. అలాగే వస్తానా? సంతోషం అండి. పద పద పద. రా. మమ్మీ, ఏంటి మమ్మీ నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. నేను దానికి చెక్ ఇచ్చాననుకున్నావా? దానికి చెక్ పెట్టాను బేబీ. అది ఖచ్చితంగా పచ్చళ్ళ బిజినెస్లో లాస్ అయిపోతుంది. మన డబ్బు అసలు కట్టలేదు. ఆ తర్వాత అదే అంది కదా, జీవితాంతం రుణపడిపోతాను అని. అంటే దాని అర్థం ఏంటో అర్థం కాలేదా? ఈ ఇంట్లో పని మనిషిలాగా పడుంటాను అని. ఇంటి నిండా ఎంత పని పెట్టుకుని దాన్ని గాలికి వదిలేసి ఊరిని ఉద్ధరిస్తాను, గుళ్లను కాపాడుతానంటూ తిరుగుతుంది. ఎన్నిసార్లు ఊరోళ్లతో చీకొట్టించుకున్నా ఇప్పటికీ బుద్ధి రావట్లేదు. అత్తంటే గౌరవం లేదు, అత్తారింటికి బాధ్యత లేదు, ఇంట్లో పనులంటే అస్సలే పట్టించుకోదు. ఆ నిధిని కాపాడ్డానికి ఈవిడేమైనా పైనుంచి దిగొచ్చిన దేవత? ఏంటి మనిషి పూలు చల్లుతున్నాడు? ఏమండి, చెప్పు. ఏంటా పూలు? ఎవరికోసం చల్లుతున్నారు? గొప్ప పని చేసిన వాళ్ళు ఇంటికొస్తుంటే వాళ్ళకి పూలు చల్లి ఆహ్వానించటం మన సాంప్రదాయం. అది కూడా తెలీదా? ఎంతకీ ఎవరా గొప్ప మనిషి? ఇంకెవరే, ఈ ఇంటి పెద్ద కోడలు, మన ఇంటి మహాలక్ష్మి. గుడిని తెరిపించి అందులో ఉన్న నిధిని కాపాడి ప్రభుత్వానికి అప్పగించొస్తోంది మన రామలక్ష్మి. ఓహో, దానికోసమా ఇంత డ్రామా? ముందు ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ఊర్ను ఉద్ధరించమని చెప్పండి. ప్రమీల, నిజం ముందు నిలబడే ధైర్యం లేనివాళ్లు మాత్రమే అబద్ధాల వెనక దాక్కుంటారు. రామలక్ష్మి మీద నువ్వు వేసిన మచ్చ ఈరోజు తన నిజాయితీతో తుడిచివేసింది. ఏంటి సార్ ఇదంతా? ఈ ఫ్లవర్స్ ఏంటి? నీకోసమే. అవునరా, నా కోడల కోసమే. దేవతలు కోడళ్ల రూపంలో ఇంటికొస్తే వాళ్ళని గౌరవంగా ఆహ్వానించాలి. మావయ్య, ఎందుకు ఇవన్నీ? నాకెందుకు అని అనుకోవడం నీ సంస్కారం అమ్మా. నిన్నిలా ఆహ్వానించడం మా గౌరవం. అవును వదినా. ఏంటి ప్రశాంత్, నువ్వు కూడా? ఇన్ని రోజులు నింద మోస్తున్నా కూడా తల వంచలేదు. ఈరోజు అదే నిజాయితీతో ఈ ఇంట్లోకి నడుచుకుంటూ రావాలి. రామా, నీకు ఈ గౌరవం దక్కాల్సింది. నువ్వు అర్హురాలివి.
చెప్తోంది. ఇవేదో గొప్ప పని చేసిందంట. రామా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సైలెంట్గా ఉండు. మావయ్య, మీ కోడలు అంత గొప్ప అంటారా? రామలక్ష్మి మీద నింద పడ్డప్పుడు నువ్వు ఎలా మాట్లాడావో మాకు గుర్తుంది. ఇప్పుడు తను నిర్దోషి అని రుజువైంది. అంతేకాదు, నిధిని ప్రభుత్వానికి అప్పగించింది. ఇక నుంచి మా కోడలు ఎండోమెంట్ ఆఫీసర్ రామలక్ష్మి. అమ్మా, నీకు రామలక్ష్మి కోడలు మాత్రమే కావచ్చు, కానీ నాకు ఆమె గౌరవం, నా గర్వం. ఈ ఇంట్లో ఎవరు నమ్మకపోయినా ఆమె నిజాయితీ బయటపడుతుందని నాకు నమ్మకం. ఇప్పుడు చూసావు కదా, నిజం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చేసరికి అందరి తలలు వంచిస్తుంది. చూసాంలే. అమ్మా రామలక్ష్మి, దాని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నువ్వు లోపలికి పద. రామ్మా. దేవుడా, ఇప్పుడు నేను దేవుణ్ణి తలుచుకున్నా ఆయన నన్ను క్షమించడు. ఇంటికి వెళ్తే రామలక్ష్మి నన్నే దొంగ అని పోలీసులకు అప్పగేస్తుంది. ఇంటికి వెళ్ళలేను, బయట ఎక్కడా ఉండలేను. ఎవరైనా చూసినా నన్ను గుర్తుపడతారు. పైగా నేను దేవుడి సొమ్ము మీద కన్నేశాను. ఇప్పుడు నా జీవితమే పోయేలా ఉంది. ఎవరు కొన్నారు ఇది? అత్తయ్య, పాయసం. చెల్లెమా, నాకు పెద్దదే తీసుకోండి. ఏంటిదినా ఈ పాయసం? ఏంటి విశేషం? ఏదైనా పండుగ ఉందా? ఉగాది మొన్ననే అయిపోయింది, శ్రీరామనవమి ఇంకా రాలేదు. ఇంకేం పండుగదినా? పండగ కంటే గొప్ప రోజుది. రామ నమ్మిన నిజాయితీ గెలిచిన రోజు. కాస్త ఆలస్యమైన నిజం గెలిచిన సందర్భం ఇది.